లార్డ్. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియ దేవుని మనం అందరం కూడా దేవుని ఆలయమై ఉంటున్నామంట. నిజంగా దేవుని యొక్క ఆత్మ మనలోనే ఉంది, మనతోనే ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మనలో ఏదైనా పాపపు క్రియ లేకపోతే దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియ ఏదైనా మన యొక్క హృదయంలో ఉందేమో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకు అంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి అంటే మనలో ఎటువంటి పాపం, ఎటువంటి హేయమైనటువంటి క్రియ, ఎటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియ మనలో ఉండటానికి వీలు లేదు. ఎందుకు అంటే మన యొక్క దేవుడు పరిశుద్ధమైన దేవుడుగా ఉంటున్నాడు. పరిశుద్ధ దేవుడుగా ఉంటున్నటువంటి ఆయన పిల్లలుగా ఉంటున్నటువంటి మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని ఆయన ఆశపడతా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా కాబట్టి దేవుని ఆత్మ మనలో ఉంది అని మనం గుర్తించాలి. దేవుడు మనలో నివసిస్తున్నాడు అని గుర్తించాలి. ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఈ సమయంలో ఎక్కడైనా దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు మన యొక్క హృదయాల్లో ఉంటే వాటిని తీసివేసుకున్న ఎడల దేవుడు మనలో నివసించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.